హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం సిక్స్త్ సెమిస్టర్ స్టాటిస్టిక్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుందాం. వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియోని తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్. లైక్ చేస్తేనే ఈ వీడియో అనేది చాలా మంది రీచ్ అవుతుందండి. ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి. సిక్స్త్ సెమిస్టర్ ఇప్పుడు యూనిట్ 1 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. ఎక్స్ప్లెయిన్ ద ANOVA of one-way classification and state its assumptions. ఓకేనా, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్కి మనం ఏం చేయాలంటే ANOVA డెఫినేషన్ రాసి మనం వన్ వే క్లాసిఫికేషన్ ఉంది కదా, అదేంటంటే ఇప్పుడు స్టాటిస్టికల్ అనలైసిస్ ఆఫ్ వన్ వే క్లాసిఫికేషన్ స్టెప్స్ ఉంటాయండి, 8-9 స్టెప్స్ ఉంటాయి. లాస్ట్కి ANOVA టేబుల్ వేసి కన్క్లూజన్ రాయాలి ఈ క్వశ్చన్కి. తర్వాత అజంప్షన్స్, ఇక్కడ అజంప్షన్స్ని కూడా మనం మెన్షన్ చేయాలి ఆన్సర్లో. ఇక్కడ ఎక్స్ప్లెయిన్, సెకండ్ క్వశ్చన్ చూడండి. ఎక్స్ప్లెయిన్ ది ఎస్టిమేషన్ ఆఫ్ పారామీటర్స్ ఇన్ వన్ వే క్లాసిఫికేషన్. ఎస్టిమేషన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి మనం. థర్డ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద ANOVA ఆఫ్ టూ వే క్లాసిఫికేషన్ అండ్ స్టేట్ ఇట్స్ అజంప్షన్స్. ఫోర్త్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ది ఎస్టిమేషన్ ఆఫ్ పారామీటర్స్ in two-way classification. Write the statement of Cochrane theorem. Sixth question, describe the importance of design of experiments and also write its applications. ఇక్కడ వరకు యూనిట్ 1 అనేది ఎండ్ అయిందండి. సిక్స్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి యూనిట్ 1లో. యూనిట్ 2 వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ డిజైన్ విత్ ఆర్ఏ ఫిషర్స్ డయాగ్రామ్. ఆర్ఏ అంటే రొనాల్డ్ ఫిషర్స్, ఓకేనా, రొనాల్డ్ ఫిషర్స్ డయాగ్రామ్. ఆర్ క్వశ్చన్ ఇలా కూడా అడగచ్చండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, లేదా ఇలాగన్నా అడగచ్చు, లేదా ఇలా అని అడగచ్చు. ఎక్స్ప్లెయిన్ రెప్లికేషన్ ర్యాండమైజ్డ్ అండ్ లోకల్ కంట్రోల్ విత్ ఆర్ఏ ఫిషర్స్ డయాగ్రామ్. సెకండ్ క్వశ్చన్, డిఫైన్ సిఆర్డి. Explain missing plot technique in CRD. Third question, define RBD. Explain how to estimate missing observation in RBD. Fourth question, define LSD. Explain missing plot technique in LSD. Efficiency of RBD relative to CRD. Efficiency of LSD relative to CRD. Efficiency of LSD over RBD. Explain layout of CRD. Write its advantages and disadvantages. ఇక్కడ రైట్ అండి, ఇది కరెక్ట్ చేసుకోండి, సారీ. యూనిట్ 3కి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. లైక్ ద వీడియో. గంట సింబల్ ఉంటుంది కదా, అది ఆన్లో పెట్టుకోండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఎగ్జామ్స్ టైంలో కూడా నేను ఇంపార్టెంట్ ఎక్స్ప్లెనేషన్ నేను పెడతాను. సో నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి. అలాగే వీడియోని లైక్ చేయకుంటే లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. యూనిట్ 3లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్, స్కిప్ చేయకండి. మీకు అర్థం కావాలంటే నేను వీడియోలో ఏమన్నా మధ్యలో ఏమన్నా అనిపిస్తే నేను చెప్తాను, డౌట్స్ కూడా కొన్ని. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ మెథడ్స్ ఆఫ్ ఫైండింగ్ స్టాండర్డైజ్డ్ డెత్ రేట్స్. ఇక్కడ స్టాండర్డైజ్డ్ డెత్ రేట్స్ అనేది ఒక టాపిక్ ఉందండి. అందులో మళ్ళీ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ మెథడ్స్ 2 ఉంటాయి, వాటి గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ సెకండ్ క్వశ్చన్ చూడండి, డిఫైన్ క్రూడ్ డెత్ రేట్, స్పెసిఫికేషన్ డెత్ రేట్ అండ్ ఏజ్ స్పెసిఫిక్ డెత్ రేట్. Third question, define the crude birth rate, general fertility rate, specific fertility rate, age fertility rate and total fertility rate. Fourth question, gross reproduction rate and net reproduction rate. Population growth అన్నట్టు, net reproduction rate అంటే population growth. Fifth question, define life table and explain various columns in the life table
అండ్ ఆల్సో ఎక్స్ప్లెయిన్ యూజెస్ ఆఫ్ లైఫ్ టేబుల్. ఇక్కడ వరకు యూనిట్ 3 అనేది ఏంటండి, లాస్ట్ యూనిట్ ఆఫ్ దిస్ సబ్జెక్ట్. యూనిట్ 4లో ఏంటంటే 2 టాపిక్స్ ఉంటాయి. ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇక్కడ చూడండి, అఫీషియల్ స్టాటిస్టిక్స్ అనేది ఫస్ట్ టాపిక్ అండి. ఈ అఫీషియల్ స్టాటిస్టిక్స్లో కొన్ని క్వశ్చన్స్ ఇంపార్టెంట్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్, అంటే సిఎస్ఓ షార్ట్ ఫామ్, అండ్ రైట్ ఇట్స్ పబ్లికేషన్స్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్, అంటే ఏంటి షార్ట్ ఫామ్లో NSSO, అండ్ రైట్ ఇట్స్ పబ్లికేషన్స్. వాట్ ఈజ్ అగ్రికల్చరల్ స్టాటిస్టిక్స్, ఓకేనా, థర్డ్ క్వశ్చన్ అనేది అది. ఫోర్త్ క్వశ్చన్, వాట్ ఆర్ ది డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ మెజరింగ్ బ్రాకెట్లో ఎస్టిమేటింగ్ నేషనల్ ఇన్కమ్, ఓకేనా. మెథడ్స్ ఆఫ్ మెజరింగ్ అంటే ఎస్టిమేటింగ్ అండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎస్టిమేటర్స్ ఉంటాయి నేషనల్ ఇన్కంలో, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఆర్ ద డిఫికల్టీస్ ఇన్ ఎస్టిమేషన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ ఇన్ ఇండియా. ఇప్పుడు సెకండ్ టాపిక్ అండి, ఇందులో యూనిట్ 4లో ఫస్ట్ టాపిక్ అయిపోయింది. సెకండ్ టాపిక్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. ఇండెక్స్ నెంబర్స్ అండి సెకండ్ టాపిక్, ఓకేనా. ఇండెక్స్ నెంబర్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ఇండెక్స్ నెంబర్స్ అండ్ రైట్ ప్రాబ్లమ్స్ ఇన్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఇండెక్స్ నెంబర్స్. సెకండ్ క్వశ్చన్, వాట్ ఆర్ ది టైప్స్ ఆఫ్ ఇండెక్స్ నెంబర్స్. థర్డ్ క్వశ్చన్, మెథడ్స్ ఆఫ్ కన్స్ట్రక్టింగ్ ఇండెక్స్ నెంబర్స్. ఫోర్త్ క్వశ్చన్, criteria of a good index numbers or consistency tests for good index numbers. ఫిఫ్త్ క్వశ్చన్ అండి, లాస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇది, స్లైసింగ్ ఆఫ్ ఇండెక్స్ నెంబర్స్ అండ్ డెఫ్లేషన్ ఆఫ్ ఇండెక్స్ నెంబర్. ఇక్కడ వరకు ఎండండి. ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ స్టాటిస్టిక్స్ 6th సెమిస్టర్ వాళ్ళకు, బీఎస్సీ గ్రూప్ వాళ్ళకు, శాతవాహన యూనివర్సిటీవి. నా ఛానల్లో 6th సెమిస్టర్ స్టాటిస్టిక్స్ ప్రీవియస్ ఇయర్ పేపర్ ఉంది, మీరు చూడకుంటే చూడండి, నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఓకేనా. సబ్స్క్రైబ్ చేయండి, చూసి వెళ్ళిపోకండి బ్రదర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ ద వీడియో. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఒకవేళ వీటి ఆన్సర్స్ మీకు కావాలనుకుంటే నాకు కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి, నేను రిప్లై అనేది ఇస్తాను మీకు, చేస్తానా చేయనా అనేది, ఓకేనా. మీకు ఏమన్నా కావాలంటే నన్ను అడిగితేనే నా నుంచి మీకు ఆన్సర్ అనేది వస్తుందండి. నాకు తెలియదు కదా మీరు ఏ వీడియో కావాలనుకుంటున్నారు ఏందనేది తెలియదు. మీరు ఒక పని చేయండి, టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయితే నేను అప్పుడప్పుడు పోల్స్ అనేవి పెడుతూ ఉంటాను, అందులో మీరు ఓట్ చేస్తే నేను నెక్స్ట్ వీడియో అదే చేస్తానండి, ఓకేనా. పోల్స్ అనేది పెడుతుంటాను, ఓట్ చేయండి. దేనికి ఓటింగ్ ఎక్కువ వస్తే మై నెక్స్ట్ వీడియో ఇస్ దట్, ఓకేనా. ఎనీ డౌట్స్ కామెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్.